హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనం సింపుల్గా డ్రెస్ కటింగ్ అనేది నేర్చేసుకుందాం. సో ఇలా ఒక క్లాత్ తీసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే చేయండి. ఓపెనింగ్స్ వచ్చేసి అటు సైడ్ పెట్టుకోండి, ఫోల్డింగ్ అయితే మీ సైడ్ వైపు పెట్టండి. సో అర్థమైందని అనుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కావాలి కాబట్టి 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. అండ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి అది డ్రెస్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఇలా ఫిక్స్ చేయాలన్నమాట. సో అటు ఇటు అవ్వద్దు, క్లియర్గా ఉండాలి. సో దీన్ని బట్టి మనమైతే ఇప్పుడు డ్రా చేసేద్దాం. సో ఇక్కడ చూడండి, నేనైతే డ్రెస్ ఈ విధంగా పెట్టాను, చూసారు కదా. సో ఈక్వల్గా ఉండాలన్నమాట. సో ఫస్ట్ అయితే మనం షోల్డర్స్ డ్రా చేద్దాం. సో ఇలా పట్టుకోవాలి, గుంజి పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఒక మార్క్ అయితే ఇక్కడ గీయాలి, అండ్ ఇంకో మార్క్ వచ్చేసి ఇట్ సైడ్ అనమాట. ఓకే, అర్థమవుతుంది కదా. చూడండి క్లియర్గా ఎలా డ్రా చేస్తున్నాను. సో తర్వాత వచ్చేసి ఆర్మ్ హోల్ అనమాట. సో ఆర్మ్ హోల్ కూడా మంచిగా గుంజి పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా గీయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ, సో ఇక్కడ షేప్ అయితే మనకు కనిపిస్తుంది కదా, డ్రెస్ షేపు. సో లోపలికి వెళ్ళింది కదా, సో అక్కడ ఒకటి లైన్ గీయాలి. సో ఇలా చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ పోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓపెనింగ్స్ దగ్గర ఇక్కడ కూడా గుంజి పట్టుకోవాలి, ఎందుకంటే మనకి క్లియర్గా రావాలి కాబట్టి. సో ఇక్కడ ఒక డాట్ అయితే పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, అర్థమవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కిందికి డౌన్వర్డ్స్ అనేది డ్రా చేసుకుంటూ పోవాలన్నమాట. ఓకే, మీరు ఆది డ్రెస్ ఎంత క్లియర్గా పెట్టుకుంటే అంత బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే డ్రెస్ తీసి మనం చూద్దాం ఎలా ఉంది అనేది. సో చూస్తున్నారు కదా, కనిపిస్తున్నాయి కదా డాట్స్ అయితే ఇలా పెట్టామన్నమాట. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్మ్ హోల్ ఉంది కదా, ఇక్కడైతే మనం డ్రా చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే షోల్డర్ చూపిస్తాను. సో షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ ఉందన్నమాట. 4 1 2 3 4 ఉంది. సో ఇప్పుడైతే మనం క్లియర్గా మొత్తం కలిపి చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకుంటే ఏంటంటే 7.5 ఉందన్నమాట. 7.5 ఉంది. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్. సో ఇది వచ్చేసి ఎవరైనా సరే 6 ఇంచెస్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఒకవేళ కొంతమంది లావు ఉంటారు కదా, వాళ్ళకైతే 6.5 అలా తీసుకోండి, అలా అయితే సెట్ అవుతుంది. సో ఇక్కడైతే మనం ఒక స్కేల్, నేనైతే వుడెన్ స్టిక్ తీసుకుంటున్నాను. సో దేంతో అయితే మనం ఒక లైన్ అయితే డ్రా చేసేద్దాం. చూడండి, 6 ఇంచెస్కి కరెక్ట్గా ఇలా డ్రా చేయాలన్నమాట ఒక లైన్. నెక్స్ట్ వచ్చేసి ఇలా డౌన్వర్డ్స్ కూడా డ్రా చేయాలన్నమాట ఒక లైన్. సో అర్థమవుతుంది కదా మీకోసమని వీడియో అయితే నేను చాలా స్లోగా అయితే పెట్టాను అనమాట, అర్థం చేసుకోవాలని. సో ఇక్కడ మిడిల్ వచ్చేసి మీ ఇష్టం, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి నేను నార్మల్గా గీస్తున్నాను అనమాట. ఇది నేను ఎలాంటి ఇంచెస్ అయితే ఇక్కడ తీసుకోలేదు ఆర్మ్ హోల్ దగ్గర. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను 5.5 తీసుకున్నాను అనమాట ఫ్రంట్. ఓకే, ఇక్కడ నేను ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఓకే, మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా లోపలే డ్రా చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్జిన్ కోసం అయితే కొంచెం ఉంచుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ అయితే మనం క్లియర్గా ఒక లైన్ అయితే గీసుకుందాం. ఇక్కడ ఒక డాట్ పెట్టాను కదా, ఇక్కడ కొంచెం బిగ్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి డౌన్వర్డ్స్ అనమాట. మీరు ఎప్పుడైనా సరే మార్జిన్ అనేది తీసుకుంటారు కదా, సో ఇటు సైడ్ అయితే తీసుకోండి, మీకు కావాల్సినంత తీసుకోండి. నేనైతే 2.5 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది నాకు కాదు, ఒక ఆమెకి ఆర్డర్ ఇచ్చిన ఆమెకు అనమాట. ఆమె కొంచెం అంటే నా మెజర్మెంట్స్ తీయమంది, బట్ ఆమెను చూస్తే కొంచెం లావు ఉందనమాట. అందుకని నేను కొంచెం ఎక్కువ మార్జిన్ అయితే తీసుకొని నేను ఇలా డ్రా చేస్తున్నాను అనమాట. సో చూడండి, క్లియర్గా చూడండి, చాలా సింపుల్ అండి డ్రెస్ అయితే కటింగ్ చేయడం అనేది. స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్. అండ్ ఇలా అయితే మనకి ఇక్కడ 2 డాట్స్ అయితే పెట్టాము కదా, సో అవి సేమ్ యాస్టీస్ ఇటు సైడ్ కూడా పెట్టుకోవాలన్నమాట. సో మొత్తం చూడండి, క్లియర్గా మీకు చూపిస్తాను ఎలా ఉందో, కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి కట్ చేయడం అనమాట.
సో ఇది ఎలా కట్ చేయాలంటే అవుట్ సైడ్, ఓకేనా, మార్జిన్ గీసుకున్నాం కదా మనం, అక్కడే మనం కట్ చేయాలి, లోపలికి అయితే అస్సలు కట్ చేయొద్దు. ఓకే, సో కట్ చేస్తాం అనమాట. ఇక్కడ కొన్ని వాటర్ పడ్డాయి, అందుకని ఇలా అయిందనమాట. చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే మనం టక్స్ పెట్టుకుందాం, అంటే జస్ట్ లైన్స్ అయితే గీద్దాం, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా, షోల్డర్ దగ్గర, షోల్డర్ అనేది ఇటు సైడ్ చూడండి, నేను కొంచెం ఎక్కువ తీసుకున్నా, ఎందుకంటే ఖర్చుల్లోకి పోతుంది కాబట్టి కొంచెం అయితే ఎక్కువ తీసుకున్నాను అనమాట, ఒక పావు ఇంచ్ అంతా. ఓకే, అంటే డ్రా చేసేటప్పుడే కొంచెం ఎక్కువ తీసుకున్నా, నేను అప్పుడు తీసుకోలే అనమాట, తర్వాత కొంచెం ఎక్కువ తీసుకున్నా, ఎక్స్ట్రా తీసుకున్నా. ఓకే, డ్రా చేసాం కదా, క్లియర్గా చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి డౌన్వర్డ్స్. ఇప్పుడు మనం ఎక్కడైతే ఇక్కడ పిన్ పెట్టుకున్నాం కదా ఇందాక, నార్మల్గా ఇట్లా క్లియర్గా డాట్ అయితే పెట్టుకున్నాం కదా, అక్కడైతే ఇలా కట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకి తర్వాత ఇక్కడైతే మనం డ్రా చేస్తాం కానీ వెనక డ్రా చేయలేదు కాబట్టి ఇలా పెడితే ఏంటంటే మనకి తర్వాత ఈజీగా అర్థమవుద్ది అనమాట, ఎక్కడ మనం ఇలా డ్రా చేసాం అనేది. ఓకే, ఇలా అయితే కటింగ్ పెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర కూడా కట్ చేసుకోవాలి, బికాస్ కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఇలా అయితే కట్ చేయాలన్నమాట, సింపుల్గా అర్థమైపోతుంది అన్నమాట మనకి. ఓకే, ఇలా అయితే కట్ చేయాలన్నమాట. సో కట్ చేసాం కదా. సో ఫ్రంట్ పార్ట్ అయితే తీసి పక్కన పెట్టిద్దాం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్. సో దీనికైతే మనం బ్యాక్ డిజైన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర అయితే ఒకటి గీసేసుకుందాం. సో ఇక్కడ నేనైతే ఇలా తీసుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా మీకు, షోల్డర్ దగ్గర కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఒక పావు ఇంచు. సో ఎక్కడైతే నేను గీసానో అక్కడైతే నేను ఇలా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. సో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ ఉంటుంది కదా, బ్యాక్ డిజైన్ అనమాట. సో అది డ్రా చేసుకుందాం. సో ఇక్కడైతే ఒక లైన్ అయితే డ్రా చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ టేప్తో మెజర్మెంట్ చేయాలి కదా బ్యాక్ పార్ట్. సో నేనైతే 7.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ బ్యాక్. లేదు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, 10 or 9 అలా డీప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. బట్ నేనైతే మరీ ఎక్కువ డీప్ తీసుకోవట్లేదు, అలానే తక్కువ తీసుకోవట్లేదు. సో ఈక్వల్గా అయితే తీసుకుంటున్నాను అనమాట, 7.5. ఓకే, ఒకవేళ మీకు లేదు కొంచెం ఎక్కువ కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక పావు ఇంచు ఆర్ హాఫ్ ఇంచు అలా. ఇప్పుడైతే ఇలా డ్రా చేద్దాం అనమాట. చూస్తున్నారు కదా, ఒక బాక్స్ లాగా అయితే నేను డ్రా చేశాను. సో ఇందులో అయితే మనం ఏ డిజైన్ అయినా గీసుకోవచ్చు అనమాట. సో అవుటర్ సైడ్ అయితే అసలు గీయొద్దు గైస్, సో ఓన్లీ లోపల మాత్రమే డిజైన్ అయితే మనం డ్రా చేయాలి. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో నేనైతే కొన్ని డిజైన్స్ అనుకున్నాను, బట్ ఏ డిజైన్ ఇస్తానో నాకు కూడా అంత లేదు అనమాట ఐడియా. సో చూడండి, ఒక డిజైన్ అయితే అనుకున్నాను అనమాట నేను. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక పావు ఇంచ్ అంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకున్నాను. అంటే ఇది జస్ట్ నార్మల్గా నేను ఇలా అనుకున్నాను అనమాట, బట్ ఇదైతే నేను గీయలేదు, మళ్ళీ మీకు చెప్తాను సో ఎలా అనేది. బట్ అలా చేద్దాం అనుకున్నా కానీ రాలేదు. సో మళ్ళీ ఇప్పుడు ఇలా గీసాను అనమాట. ఇలా అయితే గీయకండి డిజైను, ఓకేనా. ఇక్కడ కొంచెం స్కిప్ చేసేసి నేను నెక్స్ట్ చెప్తాను, వినండి. డోంట్ టేక్ ఇట్ గైస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో చెప్పాను కదా కొంచెం ఒక పావు ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఇక్కడ. సో ఇక్కడ డిజైన్ చెప్పాను కదా, సో ఈ లైన్ ఏంటంటే పైన అనమాట నేను చెప్పేది. 3 ఇంచెస్కి అయితే ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అండ్ నేను ఇలా అయితే ఒక షేప్ అనేది నేను డ్రా చేశాను అనమాట. సో ఈ షేప్ గురించి నేను ఒక షార్ట్ వీడియోలో పెడతాను తర్వాత, మీకు ఇక్కడ అర్థం కాకపోవచ్చు ఎందుకంటే నేనే కన్ఫ్యూజన్తో డ్రా చేశాను కాబట్టి. ఓకే, సో చూడండి, అంటే నాకైతే అర్థమవుతుంది ఎందుకంటే నేనే కాబట్టి డిజైన్ డ్రా చేసింది. సో మీకు కుట్టిన తర్వాత కూడా ఈ డిజైన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, సో ఇలా అయితే నేను డ్రా చేశాను అనమాట. మీకు కావాలి అంటే మీకు ఇష్టం వచ్చినట్టు డ్రా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఈ డిజైన్ అయితే కట్ చేశాను అనమాట. సో చూడండి క్లియర్గా ఎలా కట్ చేశాను. సో ఇలా అయితే కట్ చేశాను అనమాట. చెప్పా కదా 3 ఇంచెస్ తీసుకోవాలి అని,
ఫస్ట్ నేను 2 ఇంచెస్కి పెట్టుకున్నా కదా, సో అలా అయితే పెట్టకండి, జస్ట్ మీరైతే 3 ఇంచెస్కే పెట్టండి ఇక్కడ డిజైన్ దగ్గర. నేను దీని గురించి క్లారిటీగా షార్ట్ వీడియోలో చెప్తా గైస్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను మరీ తక్కువ తీసుకున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్, కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. సో చూస్తున్నారు కదా, నేను డ్రా చేశాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక డిజైన్ అనుకున్నాను, సో అలా అయితే ఒక డిజైన్ అయితే డ్రా చేశాను. సో చూడండి, లోపలే గీయాలన్నమాట డిజైన్, బయట అయితే అస్సలు గీయకండి, మీకు అర్థమైపోతుంది కూడా ఆల్మోస్ట్. ఓకే, ఇలా అయితే నేను డిజైన్ అయితే డ్రా చేశాను. సో కటింగ్ అయితే చేసేసాను అనమాట. నేను స్టిచ్చింగ్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా స్టిచ్ చేసాను ఏంటి అనేది. ఏమైనా కన్ఫ్యూజన్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. షేర్ కూడా చేయండి.